తెలంగాణ భవిష్యత్తు అవసరాలకు గోదావరి జలాల వినియోగం అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. రాష్ట్రం సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది అన్నారు. ఈ మేరకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా నిర్మించి తలపెట్టిన తుమ్మిడిహేటి బ్యారేజీ ఎత్తు విషయమై చర్చించేందుకు మహారాష్ట్రతో సమావేశం విషయంలో సహకరించాలని మోదీని కోరారు. తుమ్మిడిహేటిపై చర్చిద్దామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఫడ్నవీస్ కు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన స్పందించలేదని, ఇది తెలంగాణకు అవమానమని, దీన్ని రాష్ట్ర రైతులు సహించరని ఇటీవల ఓ బహిరంగ సభలో కూడా రేవంత్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నీతి ఆయోగ్ భేటీకి హాజరు కావడానికి ఢిల్లీకి వచ్చిన సీఎం ప్రధానితో ప్రత్యేకంగా సమావేశమైన సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టుల విషయంలో విజ్ఞప్తులను ప్రధాని మోదీకి అందజేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణ ప్రతిపాదనలను ఆమోదించాలని కోరారు. ఫేజ్ 2లో భాగంగా 7 కారిడార్లలో 38,595 కోట్ల వ్యయంతో చేపట్టే 122.9 కిలోమీటర్ల మెట్రో విస్తరణ ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్రానికి సమర్పించామని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ పనులకు వెంటనే ఆమోదం తెలపాలని కోరారు. ఉత్తర భాగంలో భూసేకరణ వ్యయంలో 50% వాటా భరించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ మేరకు ఎన్హెచ్ఏఐకి 626 కోట్లు విడుదల చేశామని అన్నారు. దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్మెంట్ మ్యాప్లు, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్లను ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా శాఖకు అందించామని చెప్పారు. ఉత్తర, దక్షిణ కారిడార్లను ఒకేసారి ఆమోదించి చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ అమరావతి బందర్ పోర్టు ఎక్స్ప్రెస్ వేకు అనుమతి ఇవ్వాలని ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టుకు కలిపే 12 లైన్ల ఎక్స్ప్రెస్ వేతో సముద్రం తీరం లేని తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ లభిస్తుందని వివరించారు. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల ఎగుమతులకు ఇది కీలక మార్గంగా నిలుస్తుంది అన్నారు. వరంగల్ ఎయిర్పోర్ట్ పనులను ప్రస్తావిస్తూ భూసేకరణ పూర్తి చేసి ఎయిర్పోర్ట్ అథారిటీకి అప్పగించామని తెలిపారు. వరంగల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ పారిశ్రామిక, విద్య, పర్యాటక రంగాలకు మరింత లబ్ధి చేకూరుతుందని, విమానాశ్రయం పనులను వీలైనంత త్వరలో ప్రారంభించాలని కోరారు. హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐఐఎంకు అవసరమయ్యే 200 ఎకరాల స్థలం కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే ఐఐటి, ఐఐఐఐటి, నల్సార్, టిఐఎఫ్ఆర్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నాయని, ఐఐఎంను ఏర్పాటు చేస్తే నూతన విద్యా విధానం ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది అని ప్రధాని మోదీ దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువెళ్లారు. ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తోనూ సీఎం సమావేశమయ్యారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణపై చర్చించారు.